హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సౌత్ ఇండియన్ స్టైల్ పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ చట్నీ అండి. ఇడ్లీ, దోశ, ఉప్మా, గుంత పొంగనాలు దేంట్లోకైనా సరిపోయే చట్నీ చూద్దాం. దానికి ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ మాడనివ్వకోకుండా. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టేసి కర్రీ లీవ్స్ వేసి ఒక 15 అవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పుదీనా ఆకులు కొంచెము, మరీ ఎక్కువ వేయద్దు, చట్నీ పుదీనా వాసన వస్తుంది కదా, కొంచెం వేసుకుని అవి కూడా ఒక సెకండ్ ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. అవి కూడా బాగా ఒక 3 నిమిషాలు వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పుట్నాలు కూడా వేసి అవి కూడా ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుని ఇప్పుడు చింతపండు కొంచెం వేసి ఒక సెకండ్ నుంచి పొయ్యి ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, ఫ్రెష్ పచ్చి కొబ్బరి 1/2 కప్పు, కొంచెం కొత్తిమీర వేసి 1 కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటరు మీకు గట్టిగా అయితే కొంచెం తక్కువ, పల్చగా పచ్చడి కావాలంటే కొంచెం ఎక్కువ మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు పల్లీలు, పచ్చిమిరపకాయలు ఏవి మాడుకోకుండా ఫ్రై చేసుకుంటే చట్నీ మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి బాగా గలగల వేగిన తర్వాత ఈ తడక మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడ మాత్రం మాడనీయకోకుండా చూసుకోండి, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది పచ్చడి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం